నేటి మన చైతన్యలోని ప్రధాన అంశాలు. లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు అపూర్వ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా భువనేశ్వరి గారు లండన్ చేరుకున్న సందర్భంగా లండన్లో ఉన్న తెలుగు కుటుంబాలు వారికి అపూర్వ ఘన స్వాగతం పలికాయి. తమకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని చంద్రబాబు దంపతులు ఆత్మీయంగా పలకరించారు. ఈ నెల 4న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2 అవార్డులు అందించనుంది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును భువనేశ్వరి ఒకే వేదికపై స్వీకరించనున్నారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలోను భువనేశ్వరి గోల్డెన్ పికాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డుకు ఐఓడి ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబు లండన్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖపట్నంలో 14-15 తేదీలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిజ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాలతో సీఎం భేటీ కానున్నారు. ఇక రోల్స్ రాయస్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ గ్రాడ్ స్మిత్, శ్రామ్ అండ్ మ్రామ్ సంస్థ చైర్మన్ శైలేష్ హిరానందని, శామ్కో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్, ఆ సంస్థ సీఈఓ డైరెక్టర్లు వైద్యనాథన్, అశ్విని సంపత్ కుమార్లతో పాటు కొసరాజు గిరిబాబు వంటి వారితో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. మరోవైపు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ పారిశ్రామికవేత్తలతో సీఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఏ పాలసీ ల్యాబ్, అరూప్, ఎథెనియన్ టెక్, ఫిడోటెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫినీ ఇన్స్టిట్యూట్, వార్విక్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. అలాగే లండన్లోని ఇండియన్ హై కమిషనర్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఏ రంగాల్లో ఏ రకాల పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయనే అంశాన్ని దొరైస్వామితో జరపనున్న భేటీలో ముఖ్యమంత్రి వివరించనున్నారు.